Good morning, all of you. Welcome to Padmavati Degree College online. My name is S. Appala Naidu, lecturer in chemistry. So, now discussion of in class chemistry, fifth semester, fifth paper, last class discussion of in nitrohydrocarbons. నైట్రోహైడ్రోకార్బన్స్ తాలూకా క్లాసిఫికేషను, డెఫినేషను, ఎగ్జాంపుల్స్ చెప్పాం. సో ప్రెజెంట్ నైట్రోహైడ్రోకార్బన్స్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ నౌ డిస్కషన్. సో నైట్రోహైడ్రోకార్బన్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్. నైట్రోహైడ్రోకార్బన్స్ preparations and properties. Preparations and properties. ఇప్పుడు ఈ క్లాస్ లో మనకు నైట్రోహైడ్రోకార్బన్స్ తో ఒక ప్రిపరేషన్ ప్రాపర్టీస్ గాని మనం చూసుకుంటే, నైట్రో గ్రూప్ నైట్రోజన్ ఆటమ్ కంటైనింగ్ ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ వాళ్ళ ఒక రియాక్షన్ ఫామ్ చేసే వాటి నైట్రోకార్బన్స్ అన్నాం. ఈ నైట్రో గ్రూప్ తాలూకా స్ట్రక్చర్ మనం చూసుకుని ఇంత ముందని బాండ్ NO2 అన్నాం. ఇందులో ఆ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రోహైడ్రోకార్బన్స్ ఉంటాయి. అయితే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రోహైడ్రోకార్బన్స్ లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రోహైడ్రోకార్బన్స్ తాలూకా ఫార్ములాస్ ఎలా ఉంటాయి చాలా క్లారిటీగా చెప్పాం. ఇప్పుడు ఈ NO2 గ్రూప్ లో ఉన్నటువంటి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రోహైడ్రోకార్బన్ లో ఆల్ఫా కార్బన్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది ఓన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రోహైడ్రోకార్బన్స్ పైన ఉంటుంది. కాబట్టి ఇవి మాత్రమే మనకి ద స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఇవి బలమైన ఉపసంహరణ గ్రూపులు కాబట్టి ప్రైమరీ, సెకండరీ హైడ్రోకార్బన్స్ మాత్రమే మనకి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్స్ చూద్దాం. ప్రిపరేషన్స్ చూసినప్పుడు జనరల్గా ఆ నైట్రోహైడ్రోకార్బన్స్ యొక్క నైట్రోహైడ్రోకార్బన్స్ ప్రిపరేషన్ ఎలా తయారు చేస్తామంటే, మనం ఆల్కేన్ తీసుకుంటాం. ఆల్కేన్ ఫార్ములా ఏంటంటే RH. ఈ ఆల్కేన్ ను నైట్రిక్ యాసిడ్ తో ట్రీట్ చేస్తాం. నైట్రిక్ యాసిడ్ మీన్స్ HNO3. ఆల్కేన్స్ ను నైట్రిక్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు మనకేంటి ఫామ్ అవుతుందంటే ఈ విధంగా RNO2 అనేది ఫామ్ అవుతుంది. బయటికి H2O రిలీజ్ అవుతుంది. ఇదే ఏంటంటే నైట్రోహైడ్రోకార్బన్స్, నైట్రో ఆల్కేన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ లో CH4 తీసుకున్నాం అనుకోండి, మీథేన్. ఈ మీథేన్ ని నైట్రిక్ యాసిడ్ తో ట్రీట్ చేసామనుకోండి HNO3 తో ఏం ఫామ్ అవుతుంది? CH3NO2. దీన్ని మిథైల్ నైట్రైట్ ఆర్ నైట్రోమీథేన్. బయటికి H2O రిలీజ్ అవుతుంది. So methane react with nitric acid to form methyl nitrate or nitromethane. ఫామ్ అవుతుంది. ఆల్కేన్ రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ నైట్రోహైడ్రోకార్బన్స్ ఆర్ నైట్రో ఆల్కేన్. హైడ్రోకార్బన్ మీన్ ఏం చెప్పాను? కార్బన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ ఆఫ్ ద మోర్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ హైడ్రోకార్బన్ లో కార్బన్, హైడ్రోజన్ 2 మూలకాలు మాత్రమే ఉండటం వల్ల మనకు ఫామ్ అయ్యే చర్యలు ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అంటాం. మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బెంజీన్, ఎసిక్లీన్, ఎథిలీన్ ఆల్ ఆర్ హైడ్రోకార్బన్స్. అలాంటి హైడ్రోకార్బన్ లో ఆల్కేన్ కాబట్టి ఆల్కేన్ రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ నైట్రోహైడ్రోకార్బన్స్ ఆర్ నైట్రో ఆల్కేన్. సో ఎగ్జాంపుల్ మీథేన్ కాకుండా ఈథేన్ తీసుకున్నాం అనుకోండి, C2H6 ఈథేన్. ఈ ఈథేన్ ని నైట్రిక్ యాసిడ్ తో ట్రీట్ చేస్తాం. HNO3 తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది? C2H5NO2. బయటికి ఏంటి రిలీజ్ అవుతుంది? H2O. C2H5NO2 H2O. C2H5NO2 mean nitroethane or
నైట్రో ఈథేన్ మీన్ ఏంటి? ఇథైల్ నైట్రేట్. అలాగే ఈథేనే కాకుండా ప్రోపేన్ CH3 CH2 CH3 ప్రోపేన్. అలాగే బ్యూటేన్ CH3 CH2 CH2 CH3. ఇలా ప్రోపేన్ బ్యూటేన్లు అనేవి నైట్రస్ యాసిడ్ తో ట్రీట్ అయ్యేటప్పుడు మనకేంటి ఫామ్ అవుతుందంటే CH3 CH2 CH2NO2 నైట్రో ప్రోపేన్ ఫామ్ అవుతుంది. అలాగే CH3 CH2 CH2 CH2NO2 నైట్రోబ్యూటేన్. దీన్ని C3H7NO2 అనొచ్చు, C4H9NO2 అనొచ్చు. సో నైట్రోప్రోపేన్ నైట్రోబ్యూటేన్ అనే ఫామ్ అవుతాయి. ఈ విధంగా మనకేంటంటే నైట్రో హైడ్రోకార్బన్ ప్రిపరేషన్ అనేది ఉంది. ఆల్కేన్స్ రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్ టు ఫార్మ్ నైట్రో ఆల్కేన్స్. For example of methane, ethane, propane, butane react with nitric acid to form nitromethane, nitropropane, nitroethane, nitrobutane. So preparations of nitro hydrocarbons. సో ఇప్పుడు ఈ నైట్రో హైడ్రోకార్బన్స్ లో మనకి రియాక్షన్ నైట్రో హైడ్రోకార్బన్స్ హౌ మెనీ టైప్స్ అంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ నైట్రో హైడ్రోకార్బన్స్. సో ద ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ కంటైనింగ్ ఆఫ్ ఇన్ నైట్రో హైడ్రోకార్బన్స్ ఓన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ, డస్ నాట్ ఆఫ్ ఇన్ టెర్షరీ నైట్రో హైడ్రోకార్బన్స్. సో ద రియాక్టివిటీ ఆఫ్ ఇన్ ఐ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం టాటామిరిజం, కీటో ఈనల్ ఫామ్. సో కాబట్టి ప్రైమరీ, సెకండరీ నైట్రో హైడ్రోకార్బన్స్ మాత్రమే మనకు రియాక్షన్ లో ఫామ్ చేస్తున్నాం. ఆ రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ హాలోజినేషన్, రెండోది నైట్రస్ యాసిడ్ తో రియాక్షన్, మూడోది రిడక్షన్, ఫోర్త్ వన్ నెఫ్ రియాక్షన్, ఫిఫ్త్ వన్ మ్యానిచ్ రియాక్షన్, సిక్స్త్ వన్ మైకెల్ ఎడిసన్ రియాక్షన్, మైకెల్ సంకలనం. ఈ విధంగా మనకేంటంటే మనకి 6 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ హాలోజినేషన్, సెకండ్ వన్ ఆఫ్ ఇన్ నైట్రస్ యాసిడ్ రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్, థర్డ్ వన్ ఆఫ్ ఇన్ రిడక్షన్, ఫోర్త్ వన్ ఆఫ్ ఇన్ నెఫ్ రియాక్షన్, ఫిఫ్త్ వన్ ఆఫ్ ఇన్ మ్యానిచ్ రియాక్షన్, సిక్స్త్ వన్ ఆఫ్ ఇన్ మైకెల్ ఎడిసన్ రియాక్షన్. మైకెల్ ఎడిసన్ తెలుగులో మైకెల్ సంకలన చర్య అంటాం. మిగతావన్నీ ఒకటి, హాలోజనీకరణము, అలాగే నైట్రస్ ఆమ్లముతో చర్య, అలాగే మూడోది క్షయీకరణం రిడక్షన్ అంటే, నాలుగోది నెఫ్ రియాక్షన్ దేముడు, ఐదోది మ్యానిచ్ చర్య అంటాము, ఆరోది మైకెల్ సంకలనం మైకెల్ ఎడిసన్. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేవి ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఈ ప్రాపర్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 10 మార్క్స్ లో కానీ 5 మార్క్స్ లో కానీ ఈ ఖచ్చితంగా ఉండేవి ఏంటంటే ప్రాపర్టీస్. సో ఇప్పుడు నైట్రో హైడ్రోకార్బన్స్ వల్ల ప్రిపరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ హాలోజినేషన్. ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ ఏంటంటే హాలోజినేషన్. చూడండి, ప్రైమరీ, సెకండరీ నైట్రో హైడ్రోకార్బన్స్ మాత్రమే ఈ చర్యల్లో పాల్గొంటాయి. ఎందుకంటే బలమైన ఉపసంహర గ్రూప్ అనేది ఆల్ఫా హైడ్రోజన్ యాటమ్ కంటెంట్ కలిగి ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ తాలూకా నైట్రోజన్ కాంపౌండ్స్ లో ఉంటాయి. కాబట్టి వీటి నుంచే మనకు అవుతాయి. సో మనం ఇక్కడ తీసుకుంటే జనరల్ గా ప్రైమరీ నైట్రో హైడ్రోకార్బన్ ఫార్ములా ఎలా ఉంటుందని చెప్పాను నేను. ఇలా R ఉన్న తర్వాత CH2 కాబట్టి ఇలా 2 హెచ్లు ఉంటాయని చెప్పాను. ఈ CH కి ఇది NO2, ఇదేంటిది ప్రైమరీ. అదే సెకండరీ అనుకోండి, ఇలా R ఉండి ఇలా C ఉండి ఇంకొక ఆల్కైల్ గ్రూప్ ఈ విధంగా ఉండి ఈ విధంగా H ఉంటుంది. ఇది NO2. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ నైట్రో హైడ్రోకార్బన్. ప్రైమరీ నైట్రో హైడ్రోకార్బన్ ఆర్ సెకండరీ నైట్రో హైడ్రోకార్బన్. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది అంటే బ్రోమిన్. ఇది దేంతో రియాక్ట్ అవుతుందంటే Br2. దేంతో రియాక్ట్ అవుతుందమ్మా? బ్రోమిన్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్. ఎందుకంటే ఇది ఆల్కలిక్ నేచర్ కాబట్టి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్. కాబట్టి ఈ బేస్ తో రియాక్ట్ అవుతుంది, బ్రోమిన్ తో రియాక్ట్ అవుతుంది. బ్రోమిన్ తో రియాక్ట్ అవడం వల్ల మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే మోనోబ్రోమో.
నైట్రో హైడ్రోకార్బన్స్ ఆర్ నైట్రో ఆల్కేన్. మోనోబ్రోమో నైట్రోజన్, ఇందులో ఉండే ఒక బ్రోమిన్ అనేది ఇక్కడ రియాక్ట్ అవుతుంది. సేమ్ ఇలా ఆర్ ఈ విధంగా ఉండి, ఈ సి విధంగా ఉండి, హెచ్ ఈ విధంగా ఉండి, ఇక్కడ బిఆర్ అనేది వస్తుంది. వచ్చి ఈ విధంగా NO2 అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మోనోబ్రోమో నైట్రో ఆల్కేన్, మోనోబ్రోమో నైట్రో ఆల్కేన్, నైట్రో ఆల్కేన్, మోనోబ్రోమో నైట్రో ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ హెచ్ అనేది ఈ బిఆర్తో రియాక్ట్ అయ్యి బయటికి ఏంటి ఫామ్ అవుతుందంటే HBr గా రిలీజ్ అవుతుంది. దేనిగా రిలీజ్ అవుతుందమ్మా? HBr గా రిలీజ్ అవుతుంది. ఇది అదే సెకండ్ తీసుకుంటే దీన్ని బ్రోమిన్తో రియాక్ట్ చేసినప్పుడు Br2 ఈ విధంగా బ్రోమిన్తో రియాక్ట్ చేసినప్పుడు సేమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ ఇలా తీసుకున్నాడు ఏమవుతుంది? సేమ్ ఆర్ ఈ విధంగా ఉండి ఇక్కడ ఒక ఆర్ ఉండి ఇక్కడ బిఆర్ అనేది వస్తుంది. ఇది NO2 సేమ్ బయటికి HBr అనేది రిలీజ్ అవుతుంది. సో కాబట్టి దీని పేరు కూడా ఏంటంటే మోనోబ్రోమో నైట్రో హైడ్రోకార్బన్. బట్ ఇది సెకండరీ, ఇది ప్రైమరీ. అయితే ఇందులో ఇంకొక హైడ్రోజన్ ఆల్ఫా హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇది మరో బ్రోమిన్తో రియాక్ట్ అవడం వల్ల డైబ్రోమో నైట్రో ఆల్కేన్ కూడా ఫామ్ అవుతుంది. ఇది కేవలం మోనోబ్రోమో నైట్రో కార్బన్ ఫామ్ చేస్తుంది. ఇది ఇక్కడ డైబ్రోమో నైట్రో ఆల్కేన్ ఫామ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా డైబ్రోమో నైట్రో ఆల్కేన్ ఎలా ఫామ్ చేస్తుంది? ఇది మరో బ్రోమిన్తో రియాక్ట్ అయింది అనుకోండి. ఈ విధంగా చూడండి, ఇటుపక్క చేస్తాను. అప్పుడు ఇంకో బ్రోమిన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఏంటి? ఆర్ ఈ విధంగా ఉండి ఇలా ఇక్కడ ఒక బిఆర్, ఇక్కడ ఒక బిఆర్ ఉండి NO2 వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే రెండోనగా డైబ్రోమో నైట్రో ఆల్కేన్ అంటాం. ఇక్కడ సేమ్ HBr అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇది కూడా Br2తోనే రియాక్ట్ అవుతుంది. అంటే ప్రైమరీ నైట్రో హైడ్రోకార్బన్ ఆర్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అనేది బ్రోమిన్తో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ లో రియాక్ట్ అయినాడు. ఫస్ట్ ఫామ్ అయ్యేది ఏంటంటే మొదట ఏర్పడింది మోనోబ్రోమో నైట్రో ఆల్కేన్. మరలా ఇందులో కార్బన్ పైన హెచ్ ఉంది ఆల్ఫా, ఫంక్షనల్ గ్రూప్ తర్వాత ఉండే కార్బన్ ఏమంటే ఆల్ఫా, దానిపైన హైడ్రోజన్ ఉన్నప్పుడు మాత్రమే ఐరియాక్టివిటీ ఫామ్ అవుద్ది. సో ఐరియాక్టివిటీ ఇది మరలా బ్రోమిన్తో రియాక్ట్ అవడం వల్ల డైబ్రోమో నైట్రో ఆల్కేన్ కూడా ఫామ్ చేస్తుంది. అదే ఇక్కడ సెకండరీ తీసుకుంటే ఒక CH ఉంది కాబట్టి ఆల్ఫా కార్బన్ పైన ఒకసారి హైడ్రోజన్ అనేది బ్రోమిన్తో రియాక్ట్ అయినాడు, మోనోబ్రోమో నైట్రో ఆల్కేన్ ఫామ్ అయినాడు. డై ఆల్కైల్ గ్రూప్లో వచ్చి లేదు కాబట్టి దీని తర్వాత రియాక్షన్ అనేది ఫామ్ కాదు. ఈ విధంగా మనకేంటంటే మనకి హాలోజినేషన్ అనేది ఫస్ట్ ప్రాపర్టీ. ఈ హాలోజినేషన్లోని మెకానిజం ఎలాగుంటుంది అంటే జనరల్గా ఇది స్వేచ్ఛా ప్రాతిపదికం కాబట్టి బ్రోమిన్ అనేది ఎప్పుడు కూడా డీవియేషన్ అవడం వల్ల నైట్రోతో ఒక స్ట్రక్చర్ మీకు చెప్తాను. ఇలా బాండ్ సి ఈ విధంగా ఉండి ఇలా రెండు పక్కలు ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఉండి జనరల్గా ఇలా ఒక హెచ్ ఉంటుంది. ఇలాగ తీసుకున్న తర్వాత సి ఇది ఎన్ తీసుకుంటాం. ఇది ఎన్ తీసుకున్నాడు జనరల్గా హెచ్ కాటి 3 ఒకటి 4 కాటి ఇక్కడ ఏంటంటే బాండ్ సి. ఇప్పుడు ఈ ఎన్కి ఇదొక ఓ ఉంటే ఆల్రెడీ ఈ విధంగా ఓ ఉంటుంది. ఇక్కడ మనకి 6 ఉంటాయి, ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏంటి అవుతుంటే ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఈ బాండ్ ఇక్కడగా ఫామ్ అయినది ఏంటి వస్తుందంటే ఇలా సి ఉండి ఇక్కడ నెగిటివ్ ఫామ్ వచ్చి ఇలా ఉండి ఇదేంటవుతుందంటే ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి 6 ఎలక్ట్రాన్స్ అనే ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ఉండే కాంపౌండ్ ఈ విధంగా ఉంది కదా, ప్రైమరీ ఇక్కడ కార్బన్ హెచ్ ఉండొచ్చు, రెండో ఆల్కైల్ గ్రూప్ RH అనేది ఇక్కడ కామన్గా ఉంటుంది, ఇక్కడ RR అనే ఉండొచ్చు, 2R. ఇప్పుడు ఎక్కడ ఉంది కదా, ఇది బ్రోమిన్తో రియాక్ట్ అవుతుంది, ఇది Br2తో రియాక్ట్ అయినాడు. ఈ విధంగా Br అనేది ఫ్రీ రాడికల్ స్వేచ్ఛ ప్రాతిపదికమై ఇదనేది ఇక్కడ అటాక్ కావడం వల్ల మనకి ఈ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో కాబట్టి మోనోబ్రోమో ఆర్ డైబ్రోమో నైట్రో ఆల్కేన్స్, సెకండరీతో అనుకోండి ఓన్లీ మోనోబ్రోమ్. ఈ విధంగా ఇదేంటంటే ఇది మనకి హాలోజినేషన్ అనే ప్రాపర్టీ. ఇది సెకండ్ వన్ ఆఫ్ ఇన్ రిడక్షన్.
సెకండ్ వన్ అపిన్ రిడక్షన్ ప్రాపర్టీ. ఆ రిడక్షన్ ప్రాపర్టీ కానీ తీసుకుంటే మనకి రిడక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా మనకి RNO2 ఉందనుకోండి, ఈ RNO2ని ప్రైమరీ అంటాం, అదే R2NO2 దీన్ని ఏమంటామంటే సెకండరీ అంటాం. దీన్ని రిడక్షన్ హైడ్రోజన్తో ఫామ్ చేస్తాం అనమాట. ఇన్ ప్రెసెన్స్ ఏంటంటే రిడక్షన్కి లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఆర్ SnHCl ఆర్ ఏంటంటే లిథియం అల్యూమినియం హైడ్రేట్ లేదా జింక్ అమాల్గమేట్ ఇలా ఫామ్ చేసిన మనకి ఏంటంటే ప్రైమరీ ఎమైన్స్ అనే ఫామ్ అవుతాయి, RNH2 ఎమైన్స్ అనే ఫామ్ అవుతాయి. అదే R2 తీసుకున్నాం అనుకోండి, RRNH అని ఫామ్ అవుతుంది. ఈ విధంగా రిడక్షన్లో మనకి ఈ విధంగా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు CH3NO2 CH3NO2 మీన్స్ ఏంటి, మిథైల్ నైట్రేట్ ఆ నైట్రోమిథైల్. దీన్ని మనం రిడక్షన్ చేసామనుకోండి హెచ్, ఇలా హెచ్ ఇన్ ప్రెసెన్స్ ఏంటి LiAlH4 లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఆర్ జింక్ NH4Cl ఆర్ జింక్ టిన్ HClతో చేయనుడు మనకేంటి వస్తుందంటే CH3NH2 మిథైల్ ఎమైన్ అనేది ఫామ్ అవుతుంది NH2. ఇప్పుడు ఆల్రెడీ CH3NH2 ఫామ్ అయింది కాబట్టి బయటికి ఏంటంటే ఆక్సిజన్ గా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎమైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది రిడక్షన్. ఈ రియాక్షన్ ఏమంటామంటే రిడక్షన్. సో ఇది రిడక్షన్. ఇప్పుడు థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ రియాక్షన్ ఫోర్త్ వన్. సో అంటే ఇక్కడ నేమ్డ్ రియాక్షన్ చెప్పే ముందు నైట్రస్ యాసిడ్ తో రియాక్షన్ తీసుకుందాం. మూడోది నైట్రస్ యాసిడ్, యాక్షన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్, యాక్షన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్, యాక్షన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్. నైట్రస్ ఆమ్లంతో చర్య. నైట్రస్ ఆమ్లంతో చర్యలు ఎక్కడ మనకి నైట్రో ఆల్కేన్లు గుర్తించడానికి యూజ్ అయ్యే చర్య ఇదే మన ప్రాక్టికల్ గా రేపు ఇండస్ట్రియల్ పర్పస్ లో. ప్రైమరీ సెకండరీ టెరసరీ నైట్రో హైడ్రోకార్బన్స్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ టెస్ట్ ఏదంటే ఈ యాక్షన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్, నైట్రస్ ఆమ్లముతో చర్య. ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ అనేవి నైట్రస్ ఆమ్లముతో చర్య జరిపితే ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్ టు ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ నైట్రసో డెరివేట్. నైట్రసో ఉత్పన్నం ఏర్పడుతుంది బ్లూ కలర్. ఇది మరలా బేస్ NaOH తో రియాక్ట్ అవడం వల్ల నైట్రసో సాల్ట్ ఫామ్ అవుతుంది, రెడ్ కలర్ గా ఫామ్ అవుతుంది. ఇది ప్రైమరీ. సెకండరీ తీసుకుంటే సెకండరీ నైట్రో ఆల్కేన్స్ రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్ టు ఫార్మ్ నైట్రసో డెరివేట్స్ బ్లూ కలర్. సో బేస్ తో రియాక్ట్ అయినప్పుడు నో రియాక్షన్, రియాక్షన్ అనేది ఉండదు. అంటే ఓన్లీ బ్లూ కలర్ ప్రెసిపిటేట్ నే ఫామ్ చేస్తుంది, రెడ్ గా కన్వర్ట్ కాదు, బేస్ తో రియాక్ట్ కాదు. అదే టెరసరీ నైట్రో ఆల్కేన్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఇందులో క్లీవేజ్ ఆఫ్ ఆల్ఫా హెచ్ ఆటమ్, ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ ఉండదు కాబట్టి చర్యలే పాల్గొన్న కాబట్టి నో రియాక్షన్. సో కాబట్టి వైట్ ప్రెసిపిటేట్ గానే ఉండిపోద్ది. సో ఇక్కడ నైట్రో హైడ్రోకార్బన్స్ ఐడెంటిఫై చేయడానికి రెడ్ కలర్ అయితే ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్, బ్లూ కలర్ అయితే సెకండరీ నైట్రో ఆల్కేన్స్, వైట్ అయితే టెరసరీ నైట్రో ఆల్కేన్స్. ఇలా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి ఈ రియాక్షన్లనే మామూలుగా చూద్దాం. చూడండి ఒకసారి, ఇలా తీసుకునేటప్పుడు ఇది R, ఈ విధంగా తీసుకునేటప్పుడు ఒక R తీసుకున్న తర్వాత ఇక్కడ C తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాడు, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్ తీసుకున్నాం. సో ఇదేంటవుతుందంటే ఇది N డబుల్ బాండ్ O సింగిల్ బాండ్ O. RCH2NO2 ఈజ్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్, ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ అనేది జనరల్ గా మనకి ఏ విధంగా క్లీవేజ్ అవుతుందంటే చూడండి, ఇలా మనకి బాండ్ క్లీవేజ్ అయినప్పుడు ఇందులో ఉండే హెచ్ ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఏటవుతుందంటే నెగిటివ్ ఫామ్ అవుతుంది. నెగిటివ్ ఫామ్ ఉంది ఈ విధంగా R ఉండి, ఇలా C ఇది హెచ్ కానీ R గాని ఉండొచ్చు, ఇక్కడ ఈ విధంగా నెగిటివ్ ఫామ్ అయింది. ఈ విధంగా తీసుకునేటప్పుడు ఏంటంటే NOH. సో ఈ విధంగా O, ఈ విధంగా ఫామ్ అనేది మనకి అవుతుంది.
జనరల్గా. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడ పెడితే మొత్తం వ్యాలంటీ సరిపడదు కదా, ఇక్కడ క్లీవేజ్ వచ్చింది కాబట్టి దీన్ని తీసి ఇక్కడ డబుల్ బాండ్ పెడతాం. దీన్నే కెనాల్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని ఏంటంటామమ్మా కెనాల్ స్ట్రక్చర్. కాబట్టి ఈ స్ట్రక్చర్ని మనం జనరల్గా ఏమంటామంటే కెనాల్ స్ట్రక్చర్గా చేసుకుంటాం. ఇది మ్యానిచ్ రియాక్షన్కి ఉపయోగపడుద్ది, నెఫ్ రియాక్షన్కి ఉపయోగపడుద్ది, దేనికైనా ఉపయోగపడుద్ది. ఇప్పుడు అదే ఇక్కడ సెకండరీ అంటే ఇక్కడ ఆర్ వస్తుంది ఇలా ఉంటే. ఇప్పుడు నైట్రస్ యాసిడ్తో రియాక్షన్ ఎలా ఫామ్ అవుద్ది, నైట్రస్ యాసిడ్ ఎలా ఫామ్ అవుద్ది అంటే ఒకసారి చూడండి. ఇది ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అనేది నైట్రస్ యాసిడ్ ఫార్ములా HNO2. HNO2 అంటే HONO. HNO2 మీన్స్ HONO. ఇది నైట్రస్ యాసిడ్. ఇది దేంతో రియాక్ట్ అవుతుందంటే ఏదైనా ఇంప్రెషన్స్ ఉండాలి కాబట్టి టిన్ను HCl తీసుకుంటాం. టిన్ను HCl తీసుకుని మనకి మొట్టమొదటి బ్లూ కలర్తో ప్రెసిపిటేట్ ఎలా ఏర్పడుతుందంటే ప్రైమరీ నైట్రో ఆల్కేన్ రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్ టు ఫార్మ్ నైట్రసో డెరివేట్. నైట్రసో ఉత్పన్నం అనేది ఫామ్ అవుతుంది. నైట్రసో ఉత్పన్నం. ఈ నైట్రసో ఉత్పన్నం ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి. ఇలా R తీసుకున్నాం సేమ్, ఇది C. ఇప్పుడు ఇటు పక్క ఇలా ఉన్నప్పుడు ఈ ఈ NO అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. NO ఫామ్ అవుతుంది. ఈ H ఇలా ఉంటుంది. ఇది ఈ NO ఇక్కడ రావడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది N డబుల్ బాండ్ O ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి ఏంటంటే నైట్రసో డెరివేట్ అనేది ఫామ్ అయింది. ఆ ఫామ్ అయ్యేది ఏంటమ్మా నైట్రసో డెరివేట్. ఈ నైట్రసో డెరివేట్ ఏ కలర్లో ఉంటుంది బ్లూ. ఈ నైట్రసో డెరివేట్ అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ. ఇప్పుడు ఇదనేది బేస్తో రియాక్ట్ అవుద్ది. దీన్ని నైట్రోలిక్ యాసిడ్తో కూడా రియాక్ట్ చేయొచ్చు, నైట్రోలిక్ యాసిడ్తో. ఇప్పుడు ఇది బేస్తో అది కానీ తీసుకోవచ్చు, ఆర్ ఇక్కడ నైట్రోలిక్ యాసిడ్ అని తీసుకోవచ్చు, ORR నైట్రోలిక్ యాసిడ్. నైట్రోలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే జనరల్గా మనకి NOH ఉంటే దాన్ని నైట్రోలిక్ యాసిడ్ అంటాం. కాబట్టి నైట్రోలిక్ యాసిడ్ ఆర్ ఇది అనేది బేస్తో రియాక్ట్ అవుతుంది. బేస్ మీన్స్ NaOH. బేస్ మీన్స్ NaOH. ఈ NaOH తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఇదేంటిది RNO, ఇది బ్లూ కలర్తో ఉండేది. ఈ NaOH తో రియాక్ట్ అయినప్పుడు మనకేంటి ఫామ్ అవుతుందంటే రెడ్ కలర్తో ఉన్న ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. రెడ్ కలర్తో ఉన్నటువంటి ప్రెసిపిటేట్ అని ఫామ్ అవుతుంది. చూడండి ఎలా వస్తుందో. R ఈ విధంగా సేమ్ C ఉండి ఇక్కడ NO ఈ విధంగా H. ఈ H అనేది జనరల్గా NaOHలో ఈ OHతో రియాక్ట్ అవ్వడం వల్ల H2Oగా బయటికి పోద్ది కాబట్టి ఈ Na అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చి డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్ O వచ్చి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉండి ఈ విధంగా మనకి Na+ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే రెడ్. ఇదే కలర్లో వచ్చింది బ్లూ, ఇదే కలర్లో వచ్చింది రెడ్. ఈ విధంగా మనకి ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ అనేవి రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్తో ఫామ్ అయినప్పుడు నైట్రసో డెరివేట్ ఫామ్ అయింది. ఈ నైట్రసో డెరివేట్లో మళ్ళీ CH ఆల్ఫా హైడ్రోజన్ ఆటం ఉంది కాబట్టి NaOHతో రియాక్ట్ అయ్యి రెడ్ కలర్తో ఉన్నటువంటి నైట్రసో డెరివేట్ అనేది ఫామ్ అయింది. రెడ్ కలర్తో ఉన్నటువంటి నైట్రసో డెరివేట్ ఫామ్ అయింది. ఇది ఏంటంటే మనకి యాక్షన్ ఆఫ్ నైట్రస్ యాసిడ్తో ప్రైమరీ. ఇప్పుడు సెకండరీ ఒకసారి చూడండి. సెకండరీ చూసినప్పుడు సేమ్ R ఈ విధంగా ఉండి ఈ విధంగా 2 ఆల్కైల్ గ్రూపులు ఉండి ఒక H ఉంటుంది. ఇది N డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్ O, ఇది 4, ఇదేంటంటే 6. ఇప్పుడు ఇది సేమ్ నైట్రస్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. HNO2 లేదా HNO2. ఈ HNO2తో రియాక్టెడ్ మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే చూడండి సేమ్ R ఈ విధంగా ఉండి ఈ విధంగా ఇటు పక్క R పెట్టి ఈ విధంగా NO అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుండి ఏమవుతుంది N డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్ O, ఇది 6 ఎలక్ట్రాన్స్, ఇది 4. ఇక్కడ ఏమైనా కార్బన్ పక్కన హైడ్రోజన్ ఆటం ఉంది, ఇక్కడ కార్బన్ పక్కన హైడ్రోజన్ ఆటం ఉంది కూడా మరలా రియాక్ట్ అని బేస్తో. ఇక్కడ ఇది బేస్తో రియాక్ట్ అయ్యేటప్పుడు నో ప్రొడక్ట్, అసలు ప్రొడక్ట్ అనేది ఫామ్ కాదు. నో ప్రొడక్ట్ ఉత్పన్నం ఏర్పడదు. ఎందుకని ఇది లేదు కాబట్టి ఇదే కలర్లో ఉంది బ్లూ.
బ్లూ కలర్ మాత్రమే ఫామ్ చేసింది, ఇక్కడ రెడ్ కలర్ ఫామ్ చేయదు. సో ఒక బ్లూ కలరే ఫామ్ అయి ప్రెసిడేట్ అది రెడ్ గా కన్వర్ట్ కాకపోతే బేస్ కలిపేటప్పుడు అది సెకండరీ నైట్రో ఆల్కేన్. బ్లూ కలర్ గా ఉన్నటువంటి ప్రెసిడేట్ కి NaO వచ్చి కలిపినప్పుడు రెడ్ గా ఫామ్ అయింది అనుకోండి, అది ప్రైమరీ. అదే టెర్షరీ అనుకోండి, CH ఉండదు కాబట్టి అక్కడ రియాక్షన్ ఉండదు కాబట్టి నో రియాక్షన్. ఈ విధంగా మనం ఐడెంటిఫికేషన్ లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ తాలూకా నైట్రో హైడ్రోకార్బన్స్ తాలూకా ఇవి మనం ఇచ్చేసుకున్నాం. ఇంకా మనకు 2 రియాక్షన్ ఇంపార్టెంట్ ఉండిపోయినాయి. ఒకటి నెఫ్, రెండోది మ్యానిచ్, మూడోది మైకిల్. ఈ 3 నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, టోటల్ నోట్స్ మీకు ఇస్తాను. సో ఇది ఓకే. థ్యాంక్ యూ.